నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకు కుంభకోణం, మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు. ఉన్నవ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీరాలకు చెందిన దళిత నాయకులు చిట్టిబాబు. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్కు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మకమైనదని అన్నారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు 1 కోటి మంది పాల్గొంటున్నారని తెలిపారు. ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కే కార్యక్రమం అన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు. పేదరికాన్ని జయించడం విద్యతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, కూటమి నాయకులు, అధికారులు ఉన్నారు. అందుబాటులో ఉండదు కాబట్టి ఏం చేయను ఉంచుకొని ఏం చేస్తారు. A1 హై గ్రేడ్, సి గ్రేడ్, అన్ని ఏ గ్రేడ్లే ఉన్నాయి. బాగా చదువుతుంది, ఆబ్సెంట్లు ఉన్నారు. ఏమవ్వాలనుకుంటున్నారు? నేషనల్ వైడ్ పోవు మరి బాగుంటుంది కదా. రాజా రమేష్ గారు జనసేన నుంచి గౌరవనీయులు, ఎంపీపీ గౌరవనీయులు శంకర్రావు గారు, స్కూల్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇది గిన్నెస్ బుక్లో ఎక్కబోతూ ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది. సుమారు 45,094 పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశం, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనటం 45,094 పాఠశాలల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఇది దేశంలో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కబోతూ ఉంది. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి క్షణం తప్పించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన కష్టం అంతా కూడా మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలి, మంచి క్రమశిక్షణతో ఉన్నటువంటి వారినిగా తీర్చిదిద్దాలి. ఈ దేశంలో తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ 1లో ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్ వారికే ఉండాలని అటువంటి కలలుగానేటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం. మీ తల్లిదండ్రులు ఏ విధంగానైతే కష్టపడి తినకనో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయని చదివిస్తున్నారు. ఏమో అవునా కదా? ఎందుకంటే మీరు చదివి మీరు ప్రయోజకులైతే ఎస్పీఓ, కలెక్టరో, ఇంజనీరో, సాఫ్ట్వేర్ ఉద్యోగమో
ఉన్నత స్థానాల్లో స్థిరపడితే వాళ్ళ కష్టాలు పోతాయని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ఒక భవిష్యత్తు కోసం. ఏమో అంతేనా? తల్లిదండ్రులు చెప్పండి, ఇది నిజము అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఎంతమంది ఉన్నారో మీరు? మా కష్టాలు పోతాయనే చదివిస్తున్నాము, అవునా? కాబట్టి మీరు ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థానాలకు మీరు ఎదిగేటువంటి అవకాశం. ఈరోజు ఆడపిల్లలు అన్నిట్లో ముందున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. పీఈటీ బాగా ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ చేసేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీకు రాలా. వాళ్ళు కళ్ళు ఆర్పకుండా చూశారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదే మా డిఈఓ గారికి చెప్తున్నా. వాళ్ళల్లో చూడు ఎంత కాన్సన్ట్రేషన్గా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే చూశారో, మీలో అంత కాన్సన్ట్రేషన్ రాలా. ఒప్పుకుంటారా? అంటే వాళ్ళల్లో ఆడపిల్లలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పట్టుదల. మళ్ళీ మీరు బాయ్స్ చేస్తే మీలో వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లల్లో కాన్సన్ట్రేషన్ వచ్చింది. అదే బాయ్స్ చేస్తే మీలో ఆ కాన్సన్ట్రేషన్ మీకు వస్తుంది. ఆ విధంగా ఈరోజు ఈ స్కూల్కు 5 స్టార్ రేటింగ్ రావాలి, 3 స్టార్ రేటింగ్ వచ్చింది. 5 స్టార్ రేటింగ్ రావాలంటే గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి. అన్ని గవర్నమెంట్ మీద ఆధారపడితే కుదరదు. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుల్లో ముంచిపోయారు. రాజకీయాలు మాట్లాడకూడదు ఇప్పుడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారు కాబట్టి అన్ని ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా గ్రామస్తుల్లో ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు కూడా సహకారం అందించాలి. ఇప్పటికే మస్తానయ్య గారు లాంటి వాళ్ళు, గుంటు వాళ్ళు, చాలామంది దాతలు ఉన్నారు ఇక్కడ. హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాలి. ఫంక్షన్లు పెట్టాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళు చేసిన దానికి గౌరవించాలి. వాళ్ళకు కూడా పేరు ప్రతిష్ట వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు కూడా చేయాలి. అది చేసినప్పుడు ఆ మోటివేషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా స్థిరపడినటువంటి దాతలు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్య కారణం ముందుగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు రామకోటేశ్వరరావు గారని, పోయినసారి 50 మంది అమ్మా ఇంకొక చిక్కి మాస్టారు అటు పెట్టు ఎంబీఓ గారు. పల్నాడు జిల్లా నడుసరాపేట మండలంలోని ఎలమంద గ్రామానికి చెందిన ముండ్రు వీరాంజనేయులు కుమారుని రిసెప్షన్ వేడుక శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ కుంభకోణం కేసులో మరో నిందితుడిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న చిలకలూరిపేటకు చెందిన కొర్నపాటి ప్రభుశేఖర్ను శుక్రవారం సిఐడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కేసులో ప్రధాన నిందితుడైన దూడ నరేష్ చంద్రశేఖర్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఇప్పటికే సిఐడి బృందాలు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జల్లెడ పట్టాయి. చంద్రశేఖర్ చిలకలూరిపేట, నరసరాపేట, విజయవాడలోని భారత్ నగర్లో బ్రాంచీల్లో మేనేజర్గా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున ఖాతాదారులకు సంబంధించిన బంగారు ఆభరణాలను అపహరించి వేరే బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడం, అదేవిధంగా వారి పేర్లతో రుణాలు తీసుకోవడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తద్వారా సుమారు 150 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా ఇప్పటికే అధికారులు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసిన సమయంలో ప్రభుశేఖర్కు చంద్రశేఖర్కు పరిచయం అయ్యాడు.
ఆ బ్రాంచీలలో కొల్లగొట్టిన డబ్బులతో చంద్రశేఖర్ ఆయన తమ్ముడు తల్లి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి వారి పేర్లతో వివిధ కంపెనీలు స్థాపించి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించినట్లు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన అన్నం హరీష్ పేరుతో పెద్ద ఎత్తున బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టడం, అదేవిధంగా లాకర్లలో దాచటం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించిన అధికారులు ఆయా ఖాతాలు సీజ్ చేసేందుకు ఇప్పటికే సంబంధిత బ్యాంకులకు లెటర్లు కూడా పంపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిఐడి అధికారులు సుమారు 15 మందిని నిందితులుగా గుర్తించారు. అయితే కేసులో ప్రధాన నిందితుడైన మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ పట్టుబడితే గాని కేసు కొలికొచ్చే అవకాశం ఉంది. చిలకలూరిపేట పట్టణంలోని ఓగిరివాగు దక్షిణ వైపున లేటెస్ట్ టెక్నాలజీతో శుభ్రంగా బట్టలు డ్రై వాష్ చేసే స్మార్ట్ వాష్ లాండ్రీ సర్వీస్ను శనివారం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ తమ వద్ద డ్రై క్లీనింగ్తో పాటు వాష్, ఫోల్డ్ అండ్ ప్రెస్, హైజెనిక్ అండ్ స్మూత్ వాష్, ఆర్గానిక్ కెమికల్స్తో వాషింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల చీరలు ఐరన్ మరియు పాలిష్ చేసి ఇస్తామన్నారు. అన్ని సీజన్స్లో 24 గంటల్లో డెలివరీ ఉంటుందన్నారు. హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, హాస్టల్స్, స్పా అండ్ సెలూన్స్లకు ప్రత్యేకమైన ప్యాకేజీ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. ఒక ఫోన్ కాల్తో ఫ్రీ పికప్ మరియు డెలివరీ ఇచ్చే తమ సేవలను చిలకలూరిపేట ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉమామేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతిని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతి కార్యక్రమాన్ని ఏటా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది కూడా స్వామివారికి 11 కేజీల తేనెతో అభిషేకం చేసినట్లు వెల్లడించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో పూజలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు నమస్కారం అండి. మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతి ఉమామేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయంగా నెలకొన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదిన సందర్భంగా ఈ రోజున స్వామివారికి ఉదయం 8 గంటల నుండి అనేక రకమైనటువంటి పుష్పాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతాలతోటి, సర్పసూక్త పారాయణంతో మహారుద్రాభిషేకం జరిగింది. అలాగే స్వామివారికి విశేషంగా ఈ రోజున ప్రీతికరమైనటువంటి తేనెతోటి ప్రత్యేకంగా 11 కిలోల తేనెతోటి స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగింది. ఈ తేనె ప్రసాదాన్ని కూడా భక్తులకు వితరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో సంతానం లేనటువంటి వారు, వివాహం కానిటువంటి వారు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈరోజు మొత్తం కూడా స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనం చేసుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్కు అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు ముఖ్య అతిథిగా పాల్గొనగా దాదాపు 700 మంది విద్యార్థులు, 100 మంది నారాయణ పాఠశాల సిబ్బంది హాజరయ్యారు. తొలుత ఎస్ఐ విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక వికాసానికి ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఎంతో దోహదపడతాయన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏఎంజీ లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ కె శేషగిరిరావు, పివి నాగవర్ధిని, ఏఓ స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సార్ వీడియో చేస్తున్నా. ఓకే, నారాయణ చిలకలూరుపేట ఎంపీఆర్ స్పోర్ట్స్ బిగిన్. ఎడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన పాఠశాల తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు. విద్యార్థుల ప్రగతి రిపోర్ట్ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న తరగతులను పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లవానిపై తల్లిదండ్రులు వ్యక్తిగత పరిశీలన చేయాలన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ ఇంటి నుండే మొదలు కావాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని అంబేద్కర్ నగర్లో మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 500 మందికి అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సరావుపేటకు చెందిన న్యాయవాది రమేష్ హాజరై మాట్లాడారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్దలు బహుజంకురాజేశ్వరరావు, దారా కొండయ్య, కోల కోటేశ్వరరావు, కొప్పుల ఓబయ్య, కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరి గణపవరంలో అంబేద్కర్ యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఇది బ్లాక్ డేగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే చీకటి దినం. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అందించి అదేవిధంగా అంటరానితనంతో ఈ దేశం మరి అట్టుడికి పోతా ఉన్నటువంటి క్రమంలో అంటరానితనాన్ని మరి రూపుమాపడం కోసం వారు ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఎవరెవరైతే ఈ అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా తీసుకొని వచ్చారు. అటువంటి గొప్ప మేధావిని ఈరోజు మనం కోల్పోయిన రోజుగా ఈరోజు భావిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యూత్ వారికి అదేవిధంగా పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శనివారం సాయంత్రం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా చీరాలకు చెందిన దళిత నాయకులు చిట్టుబాబు హాజరై మాట్లాడారు. అనంతరం పలువురు స్థానిక నాయకులు మాట్లాడారు. గుంటూరు నల్లపాడులో త్వరలో నిర్వహించనున్న మాల గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జ్యోతిరత్నబాబు, మైలా గణేష్, సాతురుటి కోటేశ్వరరావు, వంజా ముత్తయ్యతో పాటు పలువురు దళిత నాయకులు ఉన్నారు.
68వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలన్నిటినీ ఐక్యం చేస్తూ ఎలా అయితే పొందుపరిచాడో మరి ఆ ఐక్యతను అలాగే కొనసాగించే బాధ్యత కూడా మరి ఎస్సీలుగా ఉన్న షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేస్తూ మరి ఈ యొక్క ఐక్యతను వర్గీకరణ అనే పేరుతో ఎక్కడైతే ఈ ప్రభుత్వాలు మమ్మల్ని విభజించాలని వర్గీకరణ పేరుతో ఏబిసిడీలుగా చేద్దామని కూర్చున్నాయి, దాన్ని అడ్డుకుంటూ సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రభుత్వాలు ఒక తీర్పుని ఆగస్టు 1వ తారీఖున ఇప్పించాయి. దానిని అడ్డుకుంటూ మరి రేపు డిసెంబర్ 15వ తారీఖున నల్లబాడు ప్రాంతంలో మరి భారీ బహిరంగ సభ మాలల మహాగర్జన మరి ఉప్పులేటి దేవిప్రసాద్ గారి చైర్మన్గా మరి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న మాల కుల నాయకులందరూ ఐక్యంగా ఆ సభ నడపడం జరుగుతుంది. ఈ సభకి ప్రతి ఒక్క మాలలు వచ్చి, అలాగే మాలలే కాదు అంబేద్కర్ వాదులు ఐక్యతని దళితుల ఐక్యతని కోరుకునేవారు అందరూ వచ్చి ఈ సభని విజయవంతం చేయాలి. ఈ విజయవంతం వెనక మేము చెప్పే ఒకే ఒక్క నినాదం, అయ్యా మీరు కనుక విచ్ఛిన్నం చేస్తాను అంటే మిమ్మల్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి మాలలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకొని మీ కుట్రలు ఇంత ఆపి మాలలు ఏదైతే చెబుతున్నారో ఆ విధానాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చీరాల చిలుకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మాల సంఘాల నాయకులందరికీ, మాల పెద్దలకి, మాలలకి ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది రేపు 15వ తారీఖు జరగబోయే ఈ మహాగర్జన మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు. పట్టణంలోని పురుషోత్తమపట్నం బైపాస్ మార్గంలో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో శనివారం ఉదయం మెగా రక్తదాన శిబిరం జరిగింది. శ్రీహరిబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ విద్యా బృందం ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు. దాదాపు 15 మంది క్రైస్తవ విశ్వాసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ కృష్ణర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్, వైద్య విధాన పరిషత్ వైద్యులు డాక్టర్ దయానిధి, సిబ్బంది, చర్చి సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. ఓకే, అందరూ ఒకసారి చూడరా. విద్యావంతులు చేసి అదేవిధంగా ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించి ముఖ్యంగా స్త్రీలకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, అమ్మాయిలకు చదువుకోవడానికి అనేక రకాల సౌకర్యాలు కల్పించి భారతదేశంలో విద్య అనే దాన్ని వ్యాప్తి చేశారు. విద్య యొక్క గొప్పదనాన్ని, విద్య యొక్క అవసరాన్ని ప్రజలకు తెలియజేసి ముఖ్యంగా స్త్రీలలో విద్య అనే దానికి వాళ్ళందరూ కూడా తెలియజేసి విద్యావంతులు చేయడానికి చాలా కష్టపడ్డాయి ఈ చారిటబుల్ ట్రస్ట్లని కూడా, క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్లని కూడా. తర్వాత భారతదేశంలో అనేక ఈ క్రిస్టియనిజంలో అనేక రకాలుగా వచ్చారు ప్రజలు చేయడం ఇలా అనేక రకాలుగా జరుగుతున్నాయి. అవన్నీ నాకంటే కూడా మీకు అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా క్రిస్టియనిజం అంటేనే ప్రజలకు సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం. సో అదేవిధంగా ఈరోజు పెద్దలు పురుషోత్తమపట్నం బైపాస్ రోడ్లో ఉన్న శాంతి నిలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏరియా హాస్పిటల్ నుండి మరి డాక్టర్స్ వచ్చారు, డాక్టర్ దయానిధి గారు మనతో ఉన్నారు. అలాగే
మెడికల్ ఆఫీసర్ నర్సరావుపేట డాక్టర్ రామేశ్వరి గారు నాతో ఉన్నారు. అలాగే ఈరోజు చిరుమలపేట మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ స్పందన గారు నాతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు ఎంతైనా సహకరిస్తారు. స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాలను ముందు నడిపించడానికి సోదరులు పెద్దలు శ్రీ చుక్క విన్సెంట్ పాల్ గారు సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతి నిలయం విశ్వాసులు అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వారు రక్తదానం చేస్తున్నారు. మరి ఈ క్రిస్మస్ మాసంలో మంచి చేయాలి 10 మందికి, ఈ దేవుని ప్రేమ అనేక మందికి చూపించాలనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరం గత 10 సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ 11వ సంవత్సరం రక్తదాన శిబిరంలో అనేక మంది పాల్గొంటున్నారు. రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాల్లో అనేక మంది ప్రోత్సహించబడి రక్తదానం చేయడానికి భయపడకుండా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడి కృప మీకు కోరేయనుగాక. చేసి ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.